నమస్కారం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి వెబినార్ ఎన్నికల బాండ్లు, అందులో ఉన్నటువంటి రాజకీయ అవినీతి, ఈ అంశం మీద మనకు ఎస్బీఐ ఆల్ ఇండియా ఆఫీసర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ థామస్ ఫ్రాంకో మాట్లాడతారు. ఇది ఈరోజు చాలా చర్చనీయ అంశంగా ఉన్నటువంటిది. ఇది ఎన్నికల బ్లాండ్ల మీద రోజు మనం పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి అన్ని వివరాలని ఎలక్షన్ కమిషన్కు ఎస్బీఐ సమర్పించాలని, ఎలక్షన్ కమిషన్ వాటిని అప్లోడ్ చేయాలి, మొత్తం ప్రజలకందరికీ తెలిసేటువంటి విధంగా నెట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. కానీ ఎస్బీఐ ముందు ఆ వివరాలు మా దగ్గర లేవు, అవి ఎక్కడో కనిపించడం లేదు అని ఒక మాట చెప్పింది. ఆ తర్వాత అవి అట్లెట్లా పోతాయి అని అడిగితే, సరే ఏదో ఒక వివరం, ఒక పెన్ డ్రైవ్ మేము ఎలక్షన్ కమిషన్కు పంపిస్తున్నామని చెప్పింది. అందులో కొన్ని కంపెనీల పేర్లు ఉన్నాయని పత్రికల్లో వచ్చింది. కానీ ఆ కంపెనీలు ఏమిటి, ఇంకా ఏ కంపెనీలు కొన్నాయి, ఆ కంపెనీలు ఎవరికి ఆ బాండ్లని ఇచ్చాయి అనేటువంటి వివరాలు తెలియదు. ఇప్పుడు మనము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా అవినీతి ఉంది, మోడీ పాలనలో అవినీతి ఉండదు, ఇది అవినీతి రహిత పాలన అని సాధారణ ప్రజలు భావిస్తుంటారు. మోడీ కూడా అదే చెప్తుంటాడు, నేను అవినీతిని ఎక్కడున్నా నిర్మూలిస్తాను అని చెప్పేసి. అదేవిధంగా అవినీతి సొమ్ము విదేశాల్లో ఉంది, దాన్ని అంతా తీసుకొచ్చి మనిషికి 15 లక్షల చొప్పున భారతదేశంలో ఉండే ప్రజలకందరికీ పంచుతాను అని చెప్పాడు. తర్వాత అది ఏమైంది అంటే, అదేదో ఉత్తుత్తి మాట, దాన్ని పట్టుకొని మీరు మాట్లాడతారేమిటి అని చెప్పేసి ఎదురు ప్రశ్న వేసింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా మొన్న కూడా ఆయన అవినీతి ఎక్కడున్నా నేను పోరాడతాను అని చెప్పాడు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటిది కూడా ఒక పెద్ద అవినీతి. ఇది కొన్ని కంపెనీలు ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఈ బాండ్ల ద్వారా డబ్బులు ఇచ్చి, కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి తమ కాంట్రాక్ట్స్ని, పన్నుల్ని శాంక్షన్ చేయించుకోవటం అనేది ఇందులో ఉన్నటువంటి ఒక మతలబు. అంటే క్విడ్ ప్రోకో పద్ధతిన, నీకు నాకేమిస్తావు, నేను నీకేమి ఇవ్వను అనేటువంటి పద్ధతుల్లో కంపెనీలతో ఈ అధికార పార్టీ ఒక ఒప్పందం, ఒక ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ 1000 కోట్ల రూపాయలు బీజేపీకి వెళ్ళాయి. కొంత అందులో చాలా తక్కువ భాగం కాంగ్రెస్కు, మిగతా చిన్న పార్టీలకు వెళ్ళాయి. సిపిఎం ₹1 కూడా తీసుకోలేదు. టాటా కంపెనీ బాండ్ పంపించినా కూడా దాన్ని రిజెక్ట్ చేసింది. తర్వాత సిపిఎం కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసింది. చాలా కాలం తర్వాత ఇది కోర్టు టేకప్ చేసి చివరికి ఈ వివరాలన్నీ వెల్లడించాల్సిందే అని చెప్పేసి ఎన్నికల కమిషన్ను, అదేవిధంగా ఎస్బీఐని కోరింది. ఆ కోరిన తర్వాత జరుగుతున్నటువంటి నాటకాలన్నీ మనం చూస్తున్నాము. ఈ మధ్యలో ఇంకో కంపెనీ ఏదో ఉంది, ఆ కంపెనీకి, ఈ కంపెనీలో వాళ్ళు వెళ్ళి, ఆ కంపెనీ అది పెద్ద కంపెనీ కాదు, ఓ 2 వ్యక్తులు నడుపుతున్నటువంటిది. రైటర్ రాసినటువంటి దాని ప్రకారం 2 వ్యక్తులు ఒక చిన్న సంస్థ నడుపుతున్నారు. ఆ సంస్థ దగ్గరికి ఈ కంపెనీలు వెళ్ళి డబ్బు జమ చేస్తే ఆ సంస్థ బ్యాంకు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి బాండ్లు తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆ బాండ్లని కంపెనీలు బీజేపీ పార్టీకి ఇస్తున్నాయి అనేటువంటి వార్త వచ్చింది. ఇప్పటికీ సమగ్రమైనటువంటి వివరాలు వెల్లడి కాలేదు. ఎందుకు వెల్లడి కాలేదంటే, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క అవినీతి పూర్తిగా వెల్లడవుతుంది కనుక దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశం మీద ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. దీనికి మనకు వక్తగా వచ్చినటువంటి వారు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆయన. కనుక ఆయనకు చాలా వివరాలు తెలిసి ఉండాలి. పత్రికల్లో వస్తున్నటువంటి వివరాలు, మనం చదువుతున్న వాటి వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, మనకు అందుతున్న వార్తల వెనక ఉన్న వాస్తవాలు ఏమిటి, ఇవన్నీ కూడా వారు మనకు చెప్తారు.
వారు ముందు మాట్లాడతారు, తర్వాత కొండూరు వీరయ్య గారు దాన్ని బ్రీఫ్గా ట్రాన్స్లేట్ చేస్తారు. చివరిలో ఈ మొత్తం ప్రోగ్రాం ప్రశ్నలతో సహా కలుపుకొని 7 వరకు ఉంటుంది. 7 గంటల వరకే ఉంటుంది. ఆ తర్వాత ఆయనకు వేరే మీటింగ్ ఉంది కనుక ఫ్రాంకో గారికి ఆయన ఉండరు. వీరయ్య గారు అంతా అయిపోయిన తర్వాత బ్రీఫ్గా ట్రాన్స్లేట్ చేస్తారు. ఈ లోపల ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ ఫ్రాంకో టు బిగిన్ హిస్ టాక్. Good evening, comrades. Am I audible? Yeah, clearly. Okay. Thank you very much for giving me an opportunity to speak in the Sundaraya Vijnan Kendra. Today, this is the hot subject in the country. Political funding, using electoral bonds, giving bribes as donations to the political parties. But we should understand that corruption is part of the capitalist system. Capital, for its growth, it is willing to do any kind of illegal activity, and one kind of illegal activity is this corruption. Corruption is done in different forms in different countries where the capitalist system is working. In the United States of India, United States of America, they have huge number of lobbyists who go and bribe people, give notes to change policies, to present reports to the committees, and to change the policies according to their need. In our country, Dhirubhai Ambani once told a reporter that I do not violate any laws of this country, but I get the laws changed according to my need. I have to pay a price, and I am willing to pay any price. Today, in the electoral system, what is happening? We know how much of money is spent. For a parliamentary constituency, the maximum amount which can be spent by the candidate is only 90 lakhs. But we know practically how many crores are getting spent and what amount political parties can spend. There is no limit. And the entire system has to change on the longer run. This kind of funding of elections through the political parties by corporates, it's really destroying the democratic system. Comrade Virya, do you want to translate now or you will summarize? No, I will summarize, comrade, you continue. Okay. So here now let us look at historically how the political parties were being funded. It is only the left parties, especially the CPIM, which depends on funding from common people. We go and ask for donation from the common man, and that is used for all our activities. CPIM also has submitted its report to the Election Commission of India. What are the sources of funds from which they have got certain donations? And I have gone through this list which has been published today by the Election Commission of India as per the directives of the Supreme Court. The maximum funding shown there as donations from our own members of parliament, who are giving the salary to the party and they are living at whatever is paid from the party for their daily life. No other political party has that kind of a system. So they depend on mobilizing funds from different sources. And before this electoral bond came, already there was a rule that political parties, if they collect donations beyond 20,000 from any individual or company, that
has to be reported to the Election Commission of India. So every year political parties have been submitting report, and today what is published is for the last few years what they have submitted to the Election Commission of India, and many of the small parties, no funding. Again, there we are seeing that the biggest funding has been received by the Bharatiya Janata Party. Some of these BJP people saying that no, we only brought this very transparent system. Before that, what was happening, nobody was knowing. That is not true. That's why I'm telling this fact. The rule has been there for years that funding can be given, but the individuals or whoever gives that source has to be informed to the Election Commission by the political party, and the Election Commission should make it publicly available. Now this government, when they came to power in 2014, after that they promoted this idea of an electoral bond. Along with that, they relaxed many other things. Number one, they relaxed the norms for funding from companies which are registered abroad but have a branch here. Earlier, foreign donations were not allowed. Whereas some of the political parties, including Congress Party, had obtained some funding from abroad also, individuals as well as some other sources. So to neutralize that, during 2016, when this electoral bond system came into existence, when the laws of the country were changed, the RBI Act, the SEBI Act, so many acts had to be changed to provide for electoral bond scheme. And that time, they also changed the rule that they gave retrospective effect, that whatever donation was received earlier, that was legalized, which was actually not legal when you were taking from foreign sources. That got legalized because they had also taken huge funds from abroad. Secondly, they said that there will be no source which will be disclosed to the public. They call it a transparent system, but that's the most opaque system where common man will not know who is giving funds to the which political party. Whereas the political party in power will be able to get these details from the bank, the only authorized bank, the State Bank of India. And we have reports that whenever government asked for details, they had been giving. The law itself had a provision that the enforcement agencies, like the Enforcement Directorate or Income Tax Authorities or the CBI, have a right to ask for this information from State Bank of India. We know how they are functioning now. There's absolutely no independence. Now, through this electoral bond system, what happened is that whatever donation somebody was giving was kept very confident, and only State Bank was authorized to give, and 29 branches, and that branch had to report to the Mumbai branch. So the Mumbai main branch had all the records, and we know from media that the bond had a secret number which we can read using an ultraviolet torch. So this number is known to the bank, and the bank has that record with them. And our parties, Communist Party of India, Marxists, went to vote against this change in law, providing for this kind of political funding. And Association for Democratic Reforms, they also went to the Court of Law. So the court had taken its own sweet time. It is actually 6 years it has taken, and now finally they came up with an order that the entire system of this funding through electoral bonds is illegal. They said it is unconstitutional. And along with that, on their own, they decided. It was not the petitioner's appeal that it should be disclosed in public. The Supreme Court itself decided that public should know what was the amount given by which person or which company to the political party,
and what is the amount. So they ordered the State Bank of India to provide this data. That day itself, I was giving interview to some of the channels in which I said that State Bank cannot say that we require time. On February 15, the order was given, and when people asked, I said that yes, State Bank will give. What is the difficulty? When Supreme Court gives an order, they have to obey. But then after 18 days, State Bank went to the Supreme Court saying that they are not able to match the data, so they require 4 months, by which the election process will be over. They asked up to June 30th. Now you are seeing that June 4th election will be over and result will be announced. So when they went to the court didn't accept that, and that time again there was debates in the channels, and I said that this is under pressure from above. This the SBI chairman is taking this decision. It is nobody else can take this decision other than the chairman, State Bank of India. So he must be under some pressure. Either it can be a kind of offer that he is already under extension, and there is widespread criticism that this extension itself is due to the Adani's intervention by getting additional fund of 34,000 crores. The Adani Group, after the Hindenburg exposure, went to State Bank, and State Bank still gave that 34,000 crores, and that is the gift for the chairman from Adani, that you are getting an extension. So that way, just a few days before retirement, he got an extension of 10 months. So there can be such similar offer that after retirement you will get some other position in government. It can be governor, it can be in RBI, it can be anywhere. The government has enough of places where these people can be accommodated, even members of parliament. Another is that it can be a pressure mounted from above that don't disclose, because it can be threatening that if you disclose, maybe tomorrow ED will land in your house, CBI will land in the house, and for a State Bank chairman, there can be any number of accusations that you gave so many loans and these loans have gone bad, which is because of you. So it is very easy to attack him. So maybe because of the fear, he did not disclose. But he did not safeguard the interest of the bank. That is very unfortunate. There have been occasions, similar pressure has been put on State Bank chairman, and earlier they have stood the ground that no, we will not violate the laws of the land. Even me, once I was put under pressure from my management or the direction of the ministry, when I was the General Secretary of the All India Bank Officers Confederation and President of the State Bank Officers Federation, I was summoned to the corporate center Mumbai to discuss something urgent, they said. And when I went, they said that you have filed a case against this Aadhaar linkage with bank account and phone number in the Supreme Court. And Finance Ministry is very angry. They wanted to withdraw the case immediately. I said, I have not done it as an officer of State Bank of India, but as a citizen of this country and a public interest litigation. Once it cannot be withdrawn, I will not do that. But this is just to quote that this kind of pressure keeps coming from DFS always to the bank, and different forms for giving loan. Though nowadays Modi and Nirmala Sitharaman had been saying that earlier there was something called phone banking. Now all is gone. Now we know the crores and crores of write-off. In the 9 years, 14.5 crores, 14.5 lakh crores has been write-off mainly to the corporates. So State Bank had been put under pressure because of which they did not give the data, and finally when they gave the data, they brought Harish Salve, the highest paid advocate in the country, and he was pleading, now you give me at least 3 weeks. Even that court did not agree. They asked to provide it, and they could provide it by the next day itself. But again,
again they have played some trick. They have not given the number. Now the court has asked for more details and disclose the number also. So the prestige and the name of State Bank of India has been really affected. People's faith on that largest public sector bank, which gives the maximum number of education loan or housing loan or MSME loan, now it is under strain because of this act. Anyway, by tomorrow, that detail hopefully will be provided and we'll get some more details. Now, analyzing this data, we see that it is really very clear that it is using the agencies like AD, CBI, and income tax. People have been pressurized to give this donation to the Bharatiya Janata Party. There are 42 cases which has been brought to light where either there was a raid just before the donation, or there has been kind of policy changes made to provide concessions, including tax rebate to one company. So it is very clear that this amount has been taken not as voluntary contribution but as donation which was pressurized by threat. So it is nothing less than action to of VHS on one side. Second is the type of companies which have donated. One is Reliance, its subsidiary is also one of the big contributors, around 480 crores. Though Reliance says that we don't have any connection, facts are there that Reliance has a very close connection with that company. Now people are asking why Adani's name has not come. Adani has many other ways and other corporates have many other ways of the party. We know that 2000 election, Mr. Narendra Modi was traveling across the country election campaign in Adani's plane. Our Sarkar quoted this, the member of parliament from Bengal. He pointed out openly in the Rajya Sabha that Modi ji, you were flown for the oath-taking ceremony also by the Adani group in their plane, and for that you have given so much of benefits for that company or Adani. So now the way these companies have been used, it is affecting the common man as a whole. That is the most important thing which has not been discussed much in the media. See, what are the type of this company? Number one, it is a lottery company, the largest funder, Future Games. He does what kind of games? Online gambling, for which he is paying bribe. His lottery sales is limited. The money he gets is through online gaming, which should be prohibited, which is actually a prohibited activity. Secondly, he has filed a case against our comrade Thomas Isaac, former finance minister of Kerala, in Sikkim, because he had raised some questions on the lottery business this Santiago Martin was doing. So the gambling legal activities are being allowed for which the bribe is given. Number one. Number two, the medicine producers, Cipla, Reddy's. Reddy's is the Apollo group. They are the biggest earners of profit through the pharmaceutical company and hospitals. And when they give whatever medicine we are purchasing, common man is purchasing. The common man for his survival is dependent on this medicine. The price of that medicine is getting
increased many times because they are giving crores and crores of donation through these bonds which is given to the ruling party. Then if you see the housing sector, the number of house construction companies, number of cement production companies, number of steel production companies, they all have donated huge amounts to the political party. So naturally, they increase the cement price, steel price, and the construction cost for the construction companies, everything goes up. And when I analyze today's data, which has been published on the site today, apart from this funding through the electoral bonds, the political parties funding which was already allowed were companies which have funded this Bharatiya Janata party. It is huge. So next is the TMC, then it is the Biju Janata Dal. All these companies, they get crores and crores. I just looked at amounts, huge list. When I could look at just about 25 lakhs, how many companies given? They are all infrastructure companies, traders, textile companies, road construction companies, and even salt companies. So from salt to plain, everything can be done through the Bharatiya Janata Party. Now it is seen from this list. So the common man is being squeezed one side through the GST and another side through the corporate funding for the political party. The political party is giving number of concessions, no control on prices now. There was drug control policy earlier, under which most of the medicines the prices were monitored. Now that has been diluted only for few companies, the items there is some control. And they've seen the Serum Institute, which started producing vaccines, which was developed by the ICMR, Indian Council of Research. That was given to Serum Institute, and Serum Institute started producing medicine, and the government of India had to buy from them. And huge amount has been spent, and he is the donors for this Bharatiya Janata Party. And he has purchased a house in London within few months of this vaccine production started. Then we are also seeing that the companies which are working in the other infrastructure also, they also donated huge amounts, and all these are related to one, direct corruption. Secondly, the entire burden is put on the common man. On the one side, this government reduced the corporate tax from 32% to 25%, because of which all these corporates are getting huge discount. And the ceiling on income tax is kept as 30%. So all these companies, they pay maximum 30% tax only. So the burden is shifted to the middle class, which is paying income tax, and the common man who is paying huge amount as GST. And when the price goes up, the GST also goes up. So it is the double burden which has been put on the common man through this corrupt system of electoral bonding. And these are not the only corruptions we have come across earlier. The Rafale deal and so many scams in the banking industry. Some of this, when we correlate to this corporate funding, one thing I can quote is that Vedanta. Vedanta is Anil Agarwal's company, which has given huge donations to Orissa government, where they are doing mining against the public interest. There is so much of agitation going on. In Tuticorin in Tamil Nadu, his copper factory was polluting, and because of the agitation, the people were shot, murdered in daylight by the police themselves, killing them. And that company is the biggest donor, one of the biggest donors for this political party. And they bought over the Videocon company through the National Company Law Tribunal, through a settlement
the National Company Law Tribunal, when they purchased Videocon, they were given a discount of 95%. The total value of that company was just a minute. The company's value was around 40,000 crores, but this fellow paid just 2,000 odd crores, and naturally he will definitely go and pay to the political party. Exact amount is 59,132 crore was the outstanding, and Anil Agarwal got it for 2,884 crores. Similarly, Piramal Group, which was one of the biggest donors, bought DHFL, Diwan Housing and Finance Limited, with a 63% discount. So these are different ways in which this government is supporting the corporates and for which they are extracting money from the corporates. It's exactly government by the corporate, for the corporate, of the corporate. It is no more democracy by the people, for the people, of the people. So this is clearly visible from what has been seen so far in this electoral bonding system. And now what is needed is that this message now has reached through the social media to wide number of people. But their outreach, the BJP's outreach is much higher. The entire media is in their control. We have seen a report that in 30 days they have spent 30 crores for election-related advertisement in North India alone. And they also have the PM Care Fund, which is opaque. Nobody knows how much has come and in what way it is spent. And before that, there was this demonetization. We all remember that, the demonetization when it was brought in. That time, there were huge catches of new currency. Our bank friends only went for verification. And they used to come and tell me that, sir, we are giving just 4,000 rupees per head through an exchange. Whereas these fellows have got crores and crores of fresh currency in 2,000 rupee note. And Segar Reddy, who is now in the Tirumala Devasthan as a trustee, and former Chief Secretary of Tamil Nadu, Ram Mohan Rao. These are two cases from Tamil Nadu. But I have brought out a booklet that time after 1 year that there were 102 cases where huge amount of fresh currency was found. And Chidambam made a statement that I have doubt that from the Reserve Bank printing press directly currency has gone to the hands of few individuals. So today this political party has huge funds with them, and using that they are bribing people. They are extracting bribe for their own funding, and they have a huge troll army for whom they are paying, and they are trying to create a narrative that they are going to win 400 par, which is not true, which is not the reality within the country. And the South, you know that they are hardly going to get any seat. Tamil Nadu, Pondicherry, it will be 40 love. They will not win in a single seat. But they are projecting, and Modi ji is saying in Tamil Nadu also that they are going to win. So they are trying to create a narrative through all this media. And before ending, I will tell you, this will be useful to tell people who keep saying, North, what will happen, North, what will happen. In 1977, when Indira Gandhi, after the emergency, when she announced the elections, she asked the intelligence agencies, and they told her that she will win more than 400. So with that, she went to the election, and then she was defeated with just 154 MPs, and most of the North did not vote for her. And that time, one journalist wrote saying that I could not gauge the mind of the people by traveling to Bihar and UP into the villages. But while returning back to Patna in a cycle rickshaw, when I asked a cycle rickshaw driver what will be the fate of the election, he said simply, "Bahut ho gaya, kuch sikhana hai." It has gone too much. Some small lesson has to be given.
and that was there in the mind of the rest of the people, which I could not gauge as written. Similarly, we have seen in 2004 after the India Shining campaign, they were very confident that they are winning, but that did not happen. Opinion polls predicted that they are winning. So this time also they are loose, but this message has to be taken to the grassroots level, to every voter of this country. And for that, we should use small posters, pamphlets, media. We cannot, social media reach is very limited. Not everybody has access to social media. So let us plan strategies to see that the battle is won to decide the fate of this work for change. Thank you very much. Thank you, comrade. There was some problem in the line. Sometimes your picture was blurring. It's okay with the sound, but the video there was some blurring. Whatever Okay. it is. So That's right. If that's all right. If there are some questions, I'm ready. yeah, one comment is there. Without Supreme Court intervention, this issue could not have come out. Do you want to comment anything on this? Yes, Supreme Court gave a positive verdict, but it took 6 years, and in many other things, it is not giving positive, including the EVM issue, including Article 370, the Ayodhya. The same judges have taken different positions, but in this case, Supreme Court has come to this rescue of the common man. That's a positive welcome step. ఓకే, వీరయ్య గారు ఏమైనా మీరు చెప్తారా? కామ్రేడ్, సంక్షిప్తంగా థామస్ గారు చెప్పిన విషయం ఏంటంటే, వినిపిస్తుంది కదా? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అనుకున్న సమయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి సమాచారం జారీ చేయడానికి సిద్ధపడింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, వీటన్నిటి నేపథ్యంలో చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించారు. దేశంలో అత్యధికంగా ఫీజులు తీసుకునే హరీష్ సాల్వే గారిని సుప్రీంకోర్టు ముందు నిలబెట్టి ఏదో ఒక దిమ్మిగొమ్మం చేయడం కోసం ప్రయత్నం చేశారు. దానికి కూడా ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టు అంగీకరించలేదు. బీజేపీ ప్రభుత్వం ఈ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చేటప్పుడు ఎన్నికల్లో నల్లధనానికి తావు లేకుండా చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ నిజానికి అది కాదు. ఆ 2017లో వచ్చినటువంటి ఫైనాన్స్ బిల్లు నేపథ్యంలో వచ్చినటువంటి చర్చల్ని, వీటన్నిటిని మనం గమనంలో పెట్టుకున్నప్పుడు కార్పొరేట్ కంపెనీలకి, రాజకీయ పార్టీలకి ఉన్నటువంటి కాస్తో కూస్తో గీత చెడిపేయడం కోసం ప్రభుత్వం ఈ బాండ్లు తీసుకొచ్చింది. ఎవరిస్తున్నారో తెలియదు, ఎంత ఇస్తున్నారో తెలుస్తోంది. ఎవరిస్తున్నారో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఏ ఖాతా నుంచి బయటకు వస్తున్నాయో తెలియదు, ఏ ఖాతాలో డబ్బులు ఎట్లా వస్తున్నాయో తెలియదు. ఈ రకమైనటువంటి ఒక మాయాజాలం లాంటి పద్ధతిని రూపొందించి దీన్ని పారదర్శకంగా నల్లధనాన్ని నియంత్రించడం కోసం మేము తీసుకొచ్చాము అని చెప్పి చెప్తున్నారు. దాని మీద అప్పటి నుంచి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ప్రజాతంత్ర సంస్కరణల కోసం పనిచేసినటువంటి సంస్థ ఢిల్లీలో కేంద్రంగా ఉంది. వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అనేక మంది రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టులో తమ అభిప్రాయాలని లేదంటే తన అభ్యంతరాలని వెల్లడించాయి. అప్పట్లోనే ఎన్నికల కమిషనర్స్ గా పనిచేసినటువంటి అనేక మంది ఉన్నతాధికారులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఈ ఎన్నికల నిధులకు సంబంధించినటువంటి లావాదేవీలపైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన మాట వాస్తవం. ఏదేమైనా సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి హరీష్ సాల్వే గారు ఎంత చాకచక్యంగా వాదించడానికి ప్రయత్నం చేసినా ఆ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అంతిమంగా వివరాలు వచ్చాయి. సరే, వాటన్నిటిని క్రోడీకరించి జనానికి అర్థమయ్యే భాషలో ప్రజెంట్ చేయడానికి అనేక మీడియా సంస్థలు, స్వతంత్ర పత్రికా విలేకరులు, ప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు. వాటి ప్రకారం వచ్చినప్పుడు మనకి చూసుకుంటే, ఉదాహరణ ఒక్కొక్క కంపెనీ దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ జరగటం, ఆ రైడ్ జరిగిన తర్వాత ఆ కంపెనీ నుంచి ప్రభుత్వానికి అంటే పాలక పార్టీకి ఎన్నికల బాండ్ రూపంలో చందాలు చేరటం,
అదేవిధంగా రైడ్ జరగబోతోంది అన్న వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఆ ఫలానా కంపెనీ నుంచి ఫలానా పార్టీకి చందాలు వెళ్ళినటువంటి ఈ పద్ధతుల వివరాలన్నీ కూడా ఈ తాజా సమాచారాన్ని అనుసరించి మనకి అర్థమవుతూ ఉంది. ఈ మొత్తంలో ఫార్మస్యూటికల్ కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున తమ వంతు నిధులు చందాలు పాలక పార్టీకి ఇచ్చాయి. అవి ఎందుకు ఇచ్చాయి అంటే వాళ్ళ ప్రయోజనాన్ని ఆశించి ఇస్తున్నాయి. ఉదాహరణకి రెడ్డి ల్యాబ్స్ లో అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీ అకౌంట్ నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు బీజేపీకి బదిలీ అయ్యాయి ఎన్నికల బాండ్ రూపంలో. దాని బదులుగా ఆ కంపెనీకి ఏమొచ్చింది, వాళ్ళు ఇష్టం వచ్చినంత రేట్లకి మందులు అమ్ముకోవడానికి మార్కెట్ లో వెచ్చలవిడిగా జనాన్ని దోపిడీ చేయడానికి అవకాశం వచ్చింది. వాళ్ళ లాభాలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. అటువంటి చాలా కంపెనీల సంబంధించినటువంటి ఉదంతాలు సాక్ష్యాధారాలతో సహా ఈ రోజు బయటపడుతూ ఉన్నాయి. అందుకని ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద అగ్ని పరీక్ష లాంటి ఎన్నికల బాండ్లని రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున వ్యాఖ్య నడిచింది. మొత్తం మీద 6 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు సమయాన్ని తీసుకున్నప్పటికీ సానుకూలమైనటువంటి తీర్పునివ్వటం ఒక మేరకు ఉపయోగకరం. దీని ద్వారా రాజకీయ పార్టీలకి, ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి, విపరీతంగా లాభాలు సంపాదిస్తున్నటువంటి కంపెనీలకి మధ్య ఏ రకమైనటువంటి మిలాఖత్తు సంబంధాలు, పొత్తులు, ఒప్పందాలు ఉంటాయి అనేది మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. ఇటువంటి కొన్ని ఒక్కొక్క కంపెనీ ఎంత ఇస్తోంది, దానికి ముందు ఏం జరిగింది, దానికి వెనక ఏం జరిగింది, ఆ చందాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ధరల విషయంలో కానీ లేదంటే కొన్ని కాంట్రాక్ట్ల విషయంలో కానీ ఏ రకమైనటువంటి మార్పులు వచ్చాయి, ఆ తర్వాత వస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కనుక పరిశీలిస్తే వాళ్ళ లాభాలు ఎంత పెరిగాయి అనేది ఒక సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఈ కొద్దిపాటి సమాచారమైన పనికొస్తుంది. ఇంకా ముందు చాలా విషయాలు రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కనపడకుండా జనం దృష్టికి రాకుండా ఉండడం కోసమే జూన్ లో 3వ వారంలోనూ 2వ వారంలోనూ మేము వివరాలు సేకరించగలుగుతాం. ఇప్పటికైతే ఇవన్నీ తలాతోక లేకుండా తలా అక్కడ ఒక ముక్క పడి ఉన్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు ముందు వాదించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేసింది. నిన్న మనం వచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం చూస్తే జూన్ 4వ తేదీ కల్లా ఎన్నికలు పూర్తి అవుతాయి. అంటే ఈ లోపు మరొక దఫా ఎన్నికల బాండ్లోని సొంతం చేసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం జరిగింది. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ పాలక పార్టీ ఒత్తిడికి లొంగి వ్యవహరించడం అనేది స్పష్టంగా కనపడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ రకమైనటువంటి రాజకీయ ఒత్తిడికి లొంగటం బ్యాంకింగ్ రంగంలో సర్వసాధారణంగా ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉన్నటువంటి అంశం. ఉదాహరణకి మనందరికీ తెలుసు, అదానీ కంపెనీ అమెరికన్ ఒక వార్తా సంస్థ, ఒక షార్ట్ సెల్లింగ్ కంపెనీ, వాళ్ళు ఇచ్చినటువంటి పరిశోధనాత్మక నివేదిక తర్వాత వాళ్ళ షేర్లు విపరీతంగా పడిపోయిన తర్వాత కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వం ఒత్తిడి మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీ కంపెనీకి రుణాలు ఇచ్చింది. అట్లాగే అనిల్ అగర్వాల్ కంపెనీ ఈ మధ్య వీడియోకాన్ కంపెనీని కొనుక్కుంది. వీడియోకాన్ కంపెనీకి ఉన్నటువంటి వాస్తవమైనటువంటి స్థిరాస్తులు కానీ ఇవన్నీ లెక్కేసుకుంటూ 51,000 కోట్ల రూపాయలు ఉంటుంది. దాన్ని కొన్ని 2-3 వేల కోట్ల రూపాయల నామమాత్రపు ధరకి అగర్వాల్ కంపెనీ కొనేస్తుంది. దానికి బదులుగా వాళ్ళు ఏం చేశారు, పెద్ద మొత్తం బీజేపీకి ఎన్నికల బాండ్ రూపంలో చందాలు ఇచ్చారు. ఈ రకంగా ఒక ఆర్థిక ప్రయోజనం పొందటం, దాంట్లో కొంత వాటాని పాలక పార్టీకి చందా రూపంలో ఇవ్వటం, ఈ మిలాఖత్ సంబంధాలు జనానికి అంతా ఓపెన్ గా పారదర్శకంగా తెలియకుండా ఉండటం కోసం ఎన్నికల బాండ్లు అని చెప్పి ఒక మాయాజాలాన్ని సృష్టించడం అనేది ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఎంచుకున్నటువంటి మార్గం. ఎటకేలకు ఆ మార్గాన్ని నియంత్రించడానికి అవకాశం దొరికింది. అదే సమయంలో గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ పాలక పార్టీ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ రకంగా పోగుపడ్డాయి. వాళ్ళు ఆ పోగుపడినటువంటి సొమ్ముని ఉపయోగించి ఆ ఎన్నికల్లో కానీ, ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ దేశ ప్రజానీకం యొక్క బుర్రమైనటువంటి ప్రచారం సాగిస్తూ ఉన్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా 400 సీట్లకు పైన మేము సాధిస్తాము అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఎందుకు ఎలా చేయగలుగుతున్నారు అంటే అంతమంది ఓటర్లను ప్రభావితం చేయడానికి కావాల్సినటువంటి ఖర్చు పెట్టి అంత సొమ్ము బీజేపీకి ఈ గత 7 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చినటువంటి సంపూర్ణ సొమ్మే పెట్టుబడిగా వాళ్ళు పనిచేయడానికి సిద్ధపడ్డారు. కానీ వాస్తవం అంత సానుకూలంగా ఏమి లేదు బీజేపీకి. ఇందాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఒక ఒత్తిడికి ఎట్లా పాలక ప్రభుత్వాలు ఏ రకంగా ఒత్తిడికి గురి చేస్తాయి అనే దానికి సంబంధించి కొంత వివరణ చెప్పారు. థామస్ గారు ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ నాయకుడిగా ఉన్న కాలంలో కొన్ని కంపెనీల పైన కొన్ని కేసులు వేశారు. ఆ కేసులు ఉపసంహరించుకోవాలి అని చెప్పి ఆయన బాంబే పిలిచి మరి
కూర్చోబెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వాల జోక్యం, ఆ జోక్యానికి అనుగుణంగా కొన్ని కంపెనీలకి మేలు జరగడం, కొన్ని కంపెనీలకి అర్హతకు మించి లోన్లు ఇవ్వడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నటువంటి విషయాలే. ఆ క్రమంలోనే ఇప్పుడు బాండ్ల వివరాలు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా కావడం అని చెప్పి చెప్పడం అనేది అది సహాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశం కాదు, దాని రాజకీయ దిశలకి సంబంధించిన అంశం. ఆయన చైర్మన్ కూడా ఆ మధ్య కాలంలోనే ఈ అదానికి లోన్ ఇచ్చినందుకు అమెరికాలు ముగిసిన తర్వాత కూడా మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చి కొంతగా కొనసాగిస్తూ వచ్చారు. బహుశా దానికి ఆయన గురుదక్షిణ కింద ఇటువంటి నిర్ణయాన్ని చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏమైనా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల లావాదేవీలకు కేంద్రంగా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్ట ఈ తాజా సంక్షోభంతో కాస్త మసమారిందని చెప్పాలి. ఇక రాజకీయాలకు సంబంధించి వస్తే బీజేపీ అనుకున్నట్టుగా 4 సీట్లు సంపాదించడం అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో మేము పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అప్పట్లో కూడా ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఇదే రకమైనటువంటి గుడ్డి నమ్మకంతో ఉన్నది. దాని తర్వాత వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఒక పెద్ద ఎత్తున మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. ప్రమోద్ మహాజన్ వీళ్ళందరూ ఆ క్యాంపెయిన్ లో పనిచేశారు. వెలుగుతున్న భారతం ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ ద్వారా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం జరిగింది. అయినా వాళ్ళు ఏమి ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. అధికారానికి 2004 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం విఫలమయ్యారు. రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటువంటి పరిణామాలు, ఆసక్తికరమైన పరిణామాలు, అనుభవమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ విషయాలన్నింటినీ ప్రజల ముందు తీసుకెళ్ళడానికి మనకి అవకాశాలు ఉంటాయి, సాధనాలు ఉంటాయి. ఆ సాధనాల ద్వారా ప్రజల దగ్గరికి వాస్తవాలు జరుగుతున్నటువంటి రాజకీయ ఆర్థిక సంబంధాలని ప్రజల దగ్గరికి ఏ మేరకు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో ఆ మేరకు ప్రజల్లో చైతన్యం ఉంటుంది. ఆ మేరకు బీజేపీ ఆశలకి మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని అవసరమైతే అవకాశం ఉంటే అధికారానికి కూడా రానివ్వకుండా ఉండడానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు, మార్గాలు ఉన్నాయి. జనమందరూ అనుకుంటున్నారు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున బీజేపీకి ఒక అప్రతిహతమైనటువంటి హవా, సానుకూలమైనటువంటి మద్దతు, సానుకూల పవనాలు వీస్తున్నాయి అని చెప్పి దేశమంతా తిరుగుతూ ఉన్నాను. అంత సానుకూలమైనటువంటి పవనాలు ఇక ప్రతిపక్షం అడ్డు అదుపు లేకుండా ప్రతిపక్షాన్ని అడ్డు తొలగించుకునే అంత స్థాయిలో బీజేపీ సానుకూల పవనాలు ఏమి వీస్తున్నట్టుగా నాకైతే కనిపించలేదు. ఇవి స్థూలంగా థామస్ గారు చెప్పినటువంటి విషయాలు మిత్రులారా. Okay, Comrade Thomas, there are 2 questions. Will you please switch on your camera and also mic? I think వెళ్ళిపోయారా? No, it's on the line. Yes, sir. There, only 2 questions. See, whatever the amount spent on buying electoral bonds, can we believe that white money? This is the question. Shall I repeat it? I couldn't get it properly. What is that amount? What is the amount spent on buying electoral bonds? Is it? Can we believe it is white money? No, government claims that it is. No, comrade, government claims that it is electoral bonds are a way of cleaning the black money from the electoral system. So, in that sense, the money whatever it is received, political parties are receiving through the electoral bond. Is it white money? Can we call it as a white money? That is the question. Yes, see, this amount when it is donated, they have to route it through the account. So naturally, they put it in their account. So that way, the amount is accounted. So that way, we can say it's a white money. But when this CD raid and other things are happening, that is also a way to hide more. This is only a small amount which they will be disclosing, but they would have minted crores and crores of money, which will still remain in black. What is the second thing? Yeah, second question is Eram Chetty Suparao. With the help of ED and CBI, BJP clinched political gains and money benefits. Do you want to comment anything on it?
Yeah, that we are seeing it every day. Na? Now BJP is known as the white washing machine Nirma. The people, they are being accused of so many charges. Cases are put, people are arrested, and on the moment they join the BJP, they are made ministers, they are made the deputy chief ministers. Ajit Pawar is deputy chief minister Maharashtra, against whom the Modi had directly announced serious charges. And we are seeing how these MLAs are getting purchased, MPs are getting purchased. So all that is the way the corrupt money is being used, and for that the ED, CBI, and income tax authorities today have become totally servants of the ruling party instead of remaining independent. So that is a danger to the democracy. Today, a few days back, the CM of Tamil Nadu made a statement that this is an election which will decide whether there will be another election. So if the way these democratic systems are getting killed, and Parakalap Prabhakar, the husband of Nirmala Sitharaman, in his book also has said that please change this government in this election, but with that it is not going to end. You have to work for another 15, 20 years to do the damage control and do a political, philosophical campaign among the people to destroy this idea of RSS, which has been spread as venom to the people. So, lot more has to be done. Okay. ED is only a tool. Yeah. Okay. Thank you, comrade. We will conclude this webinar here. So, Thank you very much. We thank you, all of from the side of all the viewers. I thank you. I thank you from the side of Sundaraya Vijnana Kendram also. Thank you, comrade Viraya, for his brief translation.